నెల్లూరు నగరంలోని జ్యోతిరావు పూలే విగ్రహం దగ్గర నుండి రామ్మూర్తి నగర్ విద్యుత్ భవనం వరకు స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా వామపక్షాల ఆధ్వర్యంలో ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీలో సిపిఐ, సిపిఎం, సిపిఐఎంఎల్, న్యూ డెమోక్రసీ, ఎస్యుసిఐ, కమ్యూనిస్టు పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ప్రజలపై భారాలు మోపే స్మార్ట్ మీటర్లు మాకొద్దు. వామపక్షాల ఐక్యత, వామపక్షాల ఐక్యత. తగ్గించాలి పెంచిన కరెంటు ఛార్జీలను వెంటనే, తగ్గించాలి పెంచిన కరెంటు ఛార్జీలను వెంటనే, తగ్గించాలి పెంచిన కరెంటు ఛార్జీలను వెంటనే. వద్దు వద్దు ప్రజలపై భారాలు మోపే అదానీ స్మార్ట్ మీటర్లు, ప్రజలపై భారాలు మోపే అదానీ స్మార్ట్ మీటర్లు, అదానీకి అమ్మేసే స్మార్ట్ మీటర్లు, విద్యుత్ రంగాన్ని అదానీకి అమ్మేసే స్మార్ట్ మీటర్లు, విద్యుత్ రంగాన్ని అదానీకి అమ్మివేసే స్మార్ట్ మీటర్లు. తగ్గించాలి పెంచిన కరెంటు ఛార్జీలను, పెంచిన కరెంటు ఛార్జీలను, పెంచిన కరెంటు ఛార్జీలను, పెంచిన కరెంటు ఛార్జీలను. వామపక్షాల ఐక్యత, వామపక్షాల ఐక్యత. వద్దు వద్దు ఈ స్మార్ట్ మీటర్లు, స్మార్ట్ మీటర్లు తగ్గించాలి కరెంటు ఛార్జీలను వెంటనే. అదానీ స్మార్ట్ మీటర్లు మాకు ప్రోగ్రామ్ అయిపోయిందాక ఫోన్ నీ కాడే పెట్టుకో, పెట్టి లైట్ మోడ్లో పెట్టి. వద్దు వద్దు ఈ స్మార్ట్ మీటర్లు మాకు, వద్దు స్మార్ట్ మీటర్లు మాకు, వద్దు వద్దు స్మార్ట్ మీటర్లు మాకు. ఆపాలి విద్యుత్ రంగాన్ని అమ్మేసే స్మార్ట్ మీటర్లు చూపించే చర్యలను. ఐక్యత, వామపక్షాల ఐక్యత, వామపక్షాల ఐక్యత. వద్దు వద్దు స్మార్ట్ మీటర్లు మాకు, ప్రజలపై భారాలు మోపే స్మార్ట్ మీటర్లు మాకు, కరెంటు సంస్థలు అదానీకి అమ్మేసే స్మార్ట్ మీటర్లు మాకు, కరెంటును అదానీకి అమ్మేసారి భారీగా పెంచిన కరెంటు ఛార్జీలను. కొంచెం వెనకరా మైకు, కొంచెం వెనకరా, మరీ దూరంలో తీసుకోవాలి. రాష్ట్ర వ్యాప్తంగా మోడీ ప్రభుత్వం ఏ అయితే విద్యుత్ సంస్కరణలు తీసుకువచ్చిందో ఆ రోజు వైఎస్ఆర్సీపీ అమలుపరిస్తే దానికి వ్యతిరేకంగా రైతాంగానికి మోటార్లకి మీటర్లు పెట్టాలనే దాంతో రైతాంగ పోరాటం ద్వారా వెనక్కి తగ్గితే ఈరోజు నేను అధికారంలోకి వస్తే కూటమి ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచమనేటువంటి మాట చెప్పింది. అయితే ఈరోజు ట్రూ ఆఫ్ ఛార్జీల పేరుతోనూ సర్దుబాటు ఛార్జీల పేరుతోనూ ప్రజల మీద విపరీతమైనటువంటి భారాలు ఇప్పటికే వేసి ఉన్నారు. ఓ పక్క మేము అధికారంలోకి వచ్చిన కరెంటు బిల్లులు తగ్గించలేమని చెప్పినటువంటి ప్రభుత్వం ఛార్జీలు భారాలు ప్రజల మీద 17,500 కోట్ల రూపాయల భారాన్ని వేశారు. గతంలో వాడినటువంటి కరెంటుని బిల్లుల రూపాన ప్రజల దగ్గర వసూలు చేస్తున్నారు. ఇవే కాకుండా ఆదాని ఈరోజు స్మార్ట్ మీటర్లని తీసుకొని వచ్చి ఈ ఒప్పందంలో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా అనేక దగ్గరలో ఇప్పటికే ప్రభుత్వ కార్యాలయాల్లో కొన్ని ఆఫీసులు కానీ అట్లాగనే షాపులో కానీ ఏర్పాటు చేశారు. ఒక చిన్న షాపు ఏదైతే చిన్న పిండి మిల్లుకి గతంలో 6,000 వచ్చేది ఈరోజు 26,000 వచ్చింది. అంటే ఎంత రేటు ఈరోజు స్మార్ట్ మీటర్ల మీద ప్రజల మీద భారాలు పడుతున్నాయో. అందువల్ల స్మార్ట్ మీటర్లు ఈరోజు ఉదయం నుంచి 11 గంటల దాకా ఒక రేటు, 11 నుంచి 4 దాకా నైట్ అంతా ఒక రేటు, రేట్లు తేడా ఉండటంతో పాటు ఇప్పుడు వరకు మనం కాల్చినటువంటి కరెంటుకి బిల్లులు ఇస్తుంటే మనం కడుతున్నాం. ఇప్పుడు ప్రీపెయిడ్ రూపాన ముందుగానే ఈ ప్రభుత్వానికి ఆదానికి కోట్లాది రూపాయలు బిల్లులు కట్టేదాన్ని ముందుగానే ఈ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రభుత్వం వెంటనే దీన్ని ఉపసంహరించుకోవాలి. అదే కాకుండా ఈ జిల్లాలో మనం చూసాం
ఏదైతే జెన్కో పరిశ్రమని ఆదానికి ఇవ్వాలనుకుంటే ఉన్నటువంటి ప్రభుత్వ సంస్థలు వామపక్ష పార్టీలు ఆ రోజు పెద్ద ఎత్తున ఆందోళన చేసి ఆదానికి ఇవ్వకుండా ఆందోళన చేశారు, దాన్ని నిలబెట్టుకోగలిగారు. ఈరోజు సోలార్ సిస్టమ్ దానికి సంబంధించిన కరేడులో భూములు 8,400 తీసుకుంటున్నారు. వాళ్ళు ఎవరంటే ఏదైతే షిరిడి సాయి ఎలక్ట్రికల్కి సంబంధించినటువంటి గతంలో షిరిడి సాయి ఎలక్ట్రికల్కి సంబంధించినటువంటి జగన్ బినామీ అని చెప్పినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం ఈరోజు 8,400 ఎకరాల భూమిని వాళ్ళకి ఇస్తున్నారు. దీనికి మీరు బినామీ అనేటువంటిది ప్రజలకు తెలియజేయాల్సిన పరిస్థితి. ఇప్పటికైనా వీటిలన్నీ ఉపసంహరించుకోవాలి. లేని పక్షంలో ఇది రాష్ట్ర వ్యాప్త ఉద్యమంగా మారుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తుంది. కామ్రేడ్స్ మిత్రులారా, స్మార్ట్ మీటర్లు అంటేనే ఇప్పుడున్న ఛార్జీలకి డబుల్ త్రిబుల్ కట్టడానికి మనం సిద్ధం కావడమే. ప్రజల్లో ఈ అపోహ తీవ్రంగా ఉంది. ఎందుకంటే ఈ స్మార్ట్ మీటర్లో మిత్రుడు చెప్పినట్టు ఒక పిండి మిల్లుకి మేము గమనిస్తే 6,000 వచ్చేది, ఇప్పుడు ఈ స్మార్ట్ మీటర్ బిగిచి 26,000 రూపాయలు వచ్చింది. ఎక్కడి నుంచి కట్టుకోగలడు? ఈ స్మార్ట్ మీటర్ల మాయాజాలంలో ప్రజలందరూ ఇరుక్కోపోకుండా జాగ్రత్తగా పోరాడాలి. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఈ స్మార్ట్ మీటర్లు బిగించడానికి వస్తే పగలగొట్టండి అని చెప్పని అన్నాడు. ఈరోజు జగన్ కంటే ఎక్కువగా వాళ్ళతో ఒప్పందాలు చేసుకుని ఒక షిరిడి సాయిని జగన్ బినామీ అని ఈరోజు ఈయన అదే దాన్ని ఇంకా ఎక్కువగా అమలు జరపడానికి ప్రయత్నం చేస్తున్నారు. దానిలో భాగంగానే కరేడు సంబంధించి 8,400 ఎకరాల భూమి సేకరించి ఆ భూమిని వాళ్ళకి షిరిడి వాళ్ళకి అప్పగిస్తే అక్కడ ప్రజలు తీవ్రంగా ప్రతిఘటిస్తున్నారు, పోరాడుతున్నారు. మేము సావుకైనా సిద్ధం, మా భూములు మాకు ఇవ్వమని చెప్పని అక్కడ ప్రజలు గట్టిగా నిలబడ్డారు. అధికార పార్టీ దానికి సంబంధించిన ఎమ్మెల్యే ప్రజల్లో విభజన చేసుకొచ్చి ఒకరికి తెలియకుండా ఒకరిని మీకు 20 లక్షలు ఇస్తాం, మీకు 30 ఇస్తామని చెప్పి రైతులకు ఆశపెట్టి ఉద్యమాన్ని నాశనం చేయాలని చెప్పేట్టుగా ప్రయత్నిస్తున్నారు. కానీ ఇప్పటివరకు వాళ్ళ ఆశలు నెరవేరలేదు. 199 మంది కరేడు ప్రాంత ప్రజలంతా ఈ ఉద్యమంలో ఉన్నారు. ఆ ఉద్యమం విజయవంతం అవుతుంది. ఈ ప్రభుత్వం ఏమైతే చెప్పిందో అది నెరవేర్చినప్పుడు ఖచ్చితంగా పోరాటాల ద్వారా దాన్ని మనం నిలుచుకోవాలి. ఆ పోరాటాల ద్వారా దీన్ని వెనక్కిపోతామని తెలియజేస్తూ ఉన్నారు. వెంటనే తక్షణం దీన్ని వెనక్కి తీసుకోకపోతే వామపక్షాలు మరింత ఉద్యమాన్ని తీవ్రతరం చేసి మసీదుబాబు ఉద్యమాన్ని దానికి భిన్నగా ఈ రాష్ట్రంలో పోరాడి నిన్ను ఈ చట్టాన్ని ఈ కూటమి ప్రభుత్వాన్ని కూకటి వేళతో తొలగిస్తాయని చెప్పేసి దానికి వామపక్షాల నాయకత్వం ఇస్తామని చెప్పేసి తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను. వామపక్ష పార్టీలు ప్రజలకు కలుగుతున్నటువంటి అసౌకర్యానికి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి ఈ ఉద్యమాన్ని బాధ్యత తీసుకొని చేస్తూ ఉంది. దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి దీన్ని ప్రజా ఉద్యమంగా తీర్చిదిద్దుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ఉమ్మడి రాష్ట్రంలో కరెంటు ఛార్జీలు తగ్గించాలని చెప్పి ఆ రోజు బషీర్బాబు ఉద్యమాన్ని మనం ఒకసారి గుర్తు చేసుకుంటే వామపక్షాలతో కూడా ఆ రోజు ఉన్నటువంటి ప్రతిపక్షం పిల్లల యొక్క ఫీజులు బాగా పెరిగిపోయినాయి. మరోవైపు వైద్య ఖర్చులు బాగా పెరిగిపోయినాయి. ఈరోజు ప్రజలకు వస్తున్న జీతాలు అనేవి పూర్తిగా రోజులు తగ్గిపోతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో విద్యుత్ ఛార్జీల భారం కూడా ప్రజల మీద వేసేసినా ప్రజలు బతకడమే మరింత కష్టంగా తయారైపోయే అవకాశం ఉంది. కాబట్టి పర్మనెంట్ ఉద్యోగులు పోయినాయి, మొత్తం కాంట్రాక్ట్ సిస్టమ్ పోయింది. డైలీ పోయి అవర్లీ వైజ్లో ఈరోజు జీతాలు ఇచ్చి ప్రజల పరిస్థితి దుర్భరంగా మారుతున్న పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో విద్యుత్తును కూడా ప్రైవేట్ పరం చేసినట్టుగా మరింత దారుణంగా తయారయ్యే పరిస్థితి ఉంది. ఇంతవరకు వేసిన లైన్లని కానీ, ఉత్పత్తి కానీ, ట్రాన్స్పోర్టర్ కానీ, సబ్స్టేషన్ కానీ ప్రజల డబ్బుతో కట్టుకోవాలి కూడా. అటువంటి ప్రజాధనాన్ని కేవలం కొంతమంది పెట్టుబడిదారులకు అప్పచెప్పడం కోసము ఈరోజు ప్రభుత్వాలు ముందుకెళ్తున్నాయి. కేవలం పెట్టుబడిదారు ఆర్థిక వ్యవస్థ ఫలితంగానే ఈ విధంగా తయారవుతున్నాయి. కాబట్టి ఈ వ్యవస్థ వ్యతిరేకం కూడా ఈ ఉద్యమం వెళ్లాల్సి ఉంటుంది. గతంలోనే మనం విద్యుత్ ఛార్జీలు పెంచినప్పుడు ఒక బలమైన ఉద్యమాన్ని మనం హైదరాబాద్ చేస్తాం. అటువంటి బలమైన ఉద్యమం ద్వారా మాత్రమే ప్రభుత్వం వెనక్కి తగ్గే అవకాశం కాబట్టి అటువంటి ఉద్యమాన్ని వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి మీకు తెలియజేస్తున్నారు.